అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పద్మిని గారు. సో పద్మిని గారితో రిలేషన్షిప్ వాల్యూస్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే రాధా. అమ్మా, అంటే కొందరు ఎలా ఉంటారు అంటే పిచ్చిగా నమ్ముతారు అనమాట మనుషుల్ని, ఎమోషనల్ గా తొందరగా అటాచ్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి. అంటే ఆ దృష్టిలో ఏమైపోతుంది అంటే అందరూ మన వాళ్ళే అనేది బ్లైండ్ గా నమ్మి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ రాధా. ఒక పక్క నమ్మకపోతే ముందుకు వెళ్ళలేము, నమ్మితే నాశనాలు కూడా ఎక్కువ అవుతాయి. నిజంగా ఎంతవరకు ఎప్పటి వరకు నమ్మొచ్చు, అందరూ మన వాళ్ళేనా అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి, సుమన్ టీవీ యాజమాన్యానికి నేను నమస్కారాలు. ఈరోజు చాలా మంచి టాపిక్ రాదా ఇది. అందరూ మన వాళ్ళేనా? అందరూ మన వాళ్ళే అని అనుకుంటూ ఉంటాం. సామాన్యంగా ఆలోచిస్తే మన రక్త సంబంధికులను, మన స్నేహితులను, మన బంధువర్గాలను, ఇలా వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ మనం మన వాళ్ళు అనుకుంటాం. ఎందుకు అనుకుంటున్నాం మన వాళ్ళని అంటే మనకి ఏదో మన అవసరాలకో, మనల్ని అర్థం చేసుకోవడమో, మన అభిప్రాయాలతో ఏకీభవించడం మూలానో, మనకి చేదోడు వాదోడుగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళని, బంధువులని, ఇలాంటి వాళ్ళందరినీ మనందరం మన వాళ్ళు అనుకుంటూ ఉంటాం. ఈ మన వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మన అవసరాలకి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు రెస్పాండ్ అయిన పద్ధతిలో ఆ మన వాళ్ళన్న గ్రేడింగ్ని కూడా చేసుకుంటూ ఉంటాం మనం తెలియకుండా. అది మానసికంగా జరుగుతూ ఉంటుంది. నాట్ దట్ ఏదో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఇస్తామని కాదు, ఏదో మార్క్ షీట్ కాదు, బట్ మానసికంగా అది జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పి సహాయం చేయని వాళ్ళందరూ మన వాళ్ళు కాదనడానికి కూడా లేదమ్మా. కొంతమంది అవసరానికి సహాయం చేయగలుగుతారు, చేయలేకపోతారు. కానీ అయితే మన వాళ్ళు అనుకునే ముందు మనం అనుకోవాలి. మన వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు రాదా, కానీ అనుకునే ముందు మటుకు ఆలోచించాలి. ఇది కరెక్ట్ అమ్మా. ఎందుకంటే కనుక కనిపించిన ప్రతి మనిషిని వాళ్ళు మన వాళ్ళు అనుకుని ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయిపోయాం అనుకోండి, దట్ టేక్స్ టు సమ్ బిగ్గర్ ప్రాబ్లం మనకి. నిజం. ఇప్పుడు సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం, ఒక ప్రేమికులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యుక్త వయసులో ప్రేమికులను కూడా అన్నాను నేను ఇప్పుడు వాళ్ళని, ఆ ప్రస్తుతానికి వాళ్ళని యుక్త వయసులో ఉంటారు. ఎవరో వచ్చి చాలా కొంచెం మంచిగా మాట్లాడిన వెంటనే వాడు నావాడు ఐఎమ్ టోటల్లీ అటాచ్ టు హిమ్ అని చెప్పేసి వాళ్ళ మంచి చెడు, ఇంటి వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థ అన్ని వాళ్ళకి విపులంగా చెప్పేస్తారు. గుడ్డిగా నమ్మేస్తారు. ఈ గుడ్డిగా నమ్మడం వల్ల ఏమవుతుందంటే తెలియకుండా మనం మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఇస్తాం. ఎవరికి కనిపించిన ప్రతి మనిషితోనూ మన అనుకుని అన్ని మన విషయాలు మాట్లాడడం అన్నది చాలా పొరపాటు. అలా అని అని అనుకోవడం వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఏంటంటే సపోజ్ ఒక తల్లి ఉంది, తల్లి ఏం చేస్తూ ఉంటుంది, పిల్లలు నా వాళ్ళు అనుకోవడం వలన వాళ్ళు చేసే తప్పుల్ని క్షమిస్తూ ఉంటుంది. అంటే మన వాళ్ళు అనుకున్నప్పుడు మనలో క్షమాగుణం, ఒక ఓర్పు, ఇవి కూడా వస్తూ ఉంటాయి కదా. ఇంకో విషయం, కొన్నిసార్లు మన వాళ్ళు అనుకోవడం కూడాను కంపల్సరీ అవుతుంది రాదా. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అత్త కోడలు రిలేషన్షిప్పే ఉందనుకుందాం. అత్తగారు కోడల్ని నా కోడలు అనుకోలేదు, లేదు కోడలు అత్తగారు నా అత్తగారు అని చెప్పి స్వీకరించలేదు అనుకుందాం. అంటే ఏమైంది, వాళ్ళిద్దరి మధ్యలోనూ అభిప్రాయ భేదాలు వచ్చి విభేదంలోకి వెళ్ళారు. అదే ఒక్కసారి నా అత్త నా కోడలు అనుకున్నాం అనుకోండి, ఏ గొడవ ఉండదు, శాంతిగా జీవించడానికి కూడా కొన్నిసార్లు మన వాళ్ళు అనుకోవాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది. అండ్ ఇంకో విషయం నేను ఈ మధ్య చాలా సార్లు గమనిస్తూ ఉంటాను, వినే ఉంటారు, స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, ఆఫీసుల్లోనూ, ముఖ్యంగాను పొలిటికల్ వాడు మనోడండి. అవును. అంటే ఈ మనవాళ్ళు అన్న పదం ఈవెన్ పాలిటిక్స్ లో కూడా వెళ్ళిపోయింది. ఒక కులానికి, ఓ గోత్రానికో, లేకపోతే ఇంకోదానికోను అటాచ్ చేసేస్తున్నారు. ఇది అఫ్ కోర్స్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ది వే, కానీ ఇలా కూడా జరుగుతున్నాయి. మనవాడు అనుకోవడంలో జరుగుతున్న మార్పులు ఇవి. మనం చాలా వలసలు వెళ్తున్నాం. విభిన్న సంస్కృతులు ఉన్న మనుషులందరం ఒక చోటకు వచ్చాం. ఈ విభిన్న సంస్కృతులు ఉన్న మనుషులు అందరూ మనం ఒక చోట ఉండాలి అని అంటే కనుక వాళ్ళందరినీ మన వాళ్ళు అనుకోకపోతే మనం ఉండలేము.
వాళ్ళతో మనం సమధర్మం పాటించాలి, సహజీవనం చేయాలి, సహనంగా ఉండాలి, సమబుద్ధి చూపెట్టాలి. ఇక్కడ సహజీవనం అంటే ఇప్పుడున్న సహజీవనం కాదమ్మా, అదే living relation కాదు. కాదు. రిలేషన్ కాదు. సహజీవనం అంటే కోఆపరేటివ్ గా బతకడం. Correct. ఒకళ్ళకొకళ్ళు. మళ్ళీ దీన్ని ఎంకరేజ్ చేస్తాను దీన్ని encourage చేయట్లేదు నేను. అదే అంటే బి ఏ పార్ట్ ఇన్ ద సొసైటీ అంటాం కదా, అట్లా అన్నమాట. అంటే మనం అందరితోనూ ఆ వ్యవస్థలో మనం కోఆపరేటివ్ గా ఉండడం అన్నది ఒక అవసరం, నిత్యావసరం అయిపోయింది. Correct. ఇదివరకంటే ఏముండేది, ఓ పల్లెటూళ్ళు ఉండేవి, ఆ ఉన్న 4 ఫ్యామిలీస్ లేకపోతే ఓ 10 మంది ఫ్యామిలీస్ వాళ్ళు కలిసికట్టుగా ఉండేవాళ్ళు అంతే. కానీ ఇప్పుడు ఏంటంటేను మనం హైదరాబాద్ లో ఉన్నామంటే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మనతో ఉంటున్నారు. ఇక్కడ అందరూ దేశ నలుమూలల, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు మనతో కలిసి ఉంటున్నారు. ఎవరి వాళ్ళను వాళ్ళ దగ్గర వదిలేసి అందరూ ఒక చోట ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ మంచి రిలేషన్ లోనే ఉండాలి. ఇది చాలా అంటే రైట్, చాలా అవసరమైన విషయం. కానైతే ఎవరు మనవాడు అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎవరు మన వాళ్ళు కాదు అన్నది నీ అనుభవమే నీకు నేర్పే పాఠం. అంతే, అనుభవంతోనూ వాళ్ళు మన వాళ్ళు కాదా అవునా అన్నది మనకే అర్థమవుతూ ఉంటుంది. ప్రతి మనిషిని నేను చెప్పేది మటుకు ఒకటి చాలా ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, నీ వాడు అనుకుని నువ్వు అన్నీ సమర్పించకు ప్రతి మనిషికి. కరెక్ట్. అది మా ఎమోషనల్ గా కానీ, ఫ్యామిలీ అవ్వచ్చు, పర్సనాలిటీ అవ్వచ్చు, డోంట్ రివీల్ అంటాం. అంటే ప్రతిదీ వాళ్ళతో వెళ్ళబుచ్చకండి. ముఖ్యంగా యువతకి నేను చెప్పే విషయం ఇది. విశ్లేషించిన వాళ్ళందరూ నీ వాళ్ళు కాదనుకోకు. ఒక తల్లి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్, తల్లి తప్పకుండాను పిల్లలు చేసే పనిని విశ్లేషిస్తూనే ఉంటుంది. ఎందుకు? తన పిల్ల ప్రాపర్ గా వెళ్ళాలని. ఆ విశ్లేషించడంలోనూ తల్లిని నాది కాదు అనుకుంటే కనుక కుదరదు. అంతేకాదు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ మనం అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా మనల్ని మన వాళ్ళు అనుకోవాలి. అంటే ఇద్దరి మధ్యలోనూ నమ్మకం, సుహృద్భావం, కరెక్ట్, ఈ రెండు ఉన్నప్పుడే మన వాళ్ళు అన్నదానికి వాల్యూ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారు. నిజంగా అంటే ఎక్కడ మన వాళ్ళు అనుకోవాలి, ఎక్కడ ఇంకా వీళ్ళు మన వాళ్ళు కాదు అన్నది చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అండి.